రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4, 5వ తేదీలో ఆయన భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంతలా అంటే పుతిన్ భారత్లో ఉన్నంతసేపు తినే తిండి, తాగే నీరు రష్యా నుంచే తీసుకురానున్నారు. చివరకు పుతిన్ వాడే టాయిలెట్ను కూడా మాస్కో నుంచే అధికారులు మోసుకురానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం కొన్ని వారాల నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ పర్యటనల్లో పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూస్తుంది. అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటల్ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పుతిన్ రాకకు మునిపే ఆయన వాడే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్లో అందుబాటులో ఉంచుతారు. రష్యా అధ్యక్షుడు కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్లోనే సంభాషించేందుకు వీలుగా హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, కనీసం హోటల్లోని బాత్రూంను కూడా పుతిన్ ఉపయోగించరు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూం తీసుకొచ్చి గదిలో అమర్చుతారు. ఇల్యూషన్ IL 96300 PU విమానంలో పుతిన్ ప్రయాణిస్తారు. ఎగిరే క్రెమ్లిన్గా అభివర్ణించే ఈ విమానంలో సమావేశ గదులు, కాన్ఫరెన్స్ రూమ్, పడక గది, బార్, జిమ్, మెడికల్ రూమ్ ఉంటాయి. విమానం లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది. ఒకేసారి 262 మంది ప్రయాణించే అవకాశమున్న ఈ లోహ విహంగానికి యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వెళతాయి. దీనితో పాటు 1 లేదా 2 విమానాలు బ్యాకప్గా ఉంటాయి. విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా ఉన్న మరో విమానంలో పుతిన్ తిరిగి వెళ్తారు. ఆ విమానాలకు కేవలం రష్యా నిపుణులు మాత్రమే మరమ్మతులు చేస్తారు. ఇతరులను అనుమతించరు. పుతిన్తో పాటు దాదాపు 100 మంది భద్రతా సిబ్బంది, సహాయకులు ప్రయాణిస్తారని, వారంతా పర్యటనకు ముందు 2 వారాల పాటు క్వారంటైన్లో ఉంటారని గతంలో ఓ భద్రతా ఏజెంట్ వెల్లడించారు. పుతిన్ ప్రయాణించే విమానంలో అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేసే విధంగా న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది. ఈ విమానం 43,000 అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనల్లో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. RS సెనేట్గా పిలిచే ఈ కారు బుల్లెట్లు, గ్రెనేడ్లు, రసాయన దాడులను తట్టుకోగలదు. 4 టైర్లు పంక్చర్ అయినా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ కారులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థతో పాటు మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి. చైనాలో SCO సదస్సు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో కలిసి ఈ కారులోనే ప్రయాణించారు. విదేశీ పర్యటనలో పుతిన్ తినే ఆహార పదార్థాలు, తీసుకునే పానీయాలు రష్యా నుంచే వస్తాయి. వాటిని వండేందుకు వంటవాళ్లు, హోటల్ సిబ్బంది కూడా మాస్కో నుంచి వస్తారు. రష్యా అధ్యక్షుడి చుట్టూ ఎప్పుడూ 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. బహిరంగ కార్యక్రమాల్లో పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ధరించి ఉంటారని గతంలో మాస్కో టైమ్స్ వెల్లడించింది. పుతిన్కు దగ్గరగా ఉండే గార్డ్ల చేతుల్లోని బ్రీఫ్ కేస్ తెరిస్తే అది షీల్డ్లా మారి రక్షణ గోడగా మారుతుంది. వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి 40 రౌండ్లు పేల్చగలదు. ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రష్యా అధ్యక్షుడు ఈ నెల 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు.